భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తన సమీప బీజేపీ ప్రత్యర్థి బూర నర్సేపై 2,22,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హనుమంతుకి జెండాగే ఎన్నిక ధృవపత్రాన్ని అందజేశారు. అనంతరం ఎన్నికల కేంద్రం బయట చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భువనగిరి లోక్సభ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తన సమీప బీజేపీ ప్రత్యర్థి బూర నర్సయ్యపై 2,22,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండాగే ఎన్నిక ధృవపత్రాన్ని అందజేశారు. అనంతరం ఎన్నికల కేంద్రం బయట చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలంతా ఓ బలగంలా కష్టపడితే ఈ మార్జిన్ వచ్చిందని అన్నారు. 1వ తారీఖు సాయంత్రం జరిగిన సర్వేలలో గుజరాత్ మోడల్ అంటే గుజరాత్ దొంగలు సెన్సెక్స్ను పెంచారు. మీడియా సంస్థల ద్వారా తప్పుడు సర్వేలు చేశారు. కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. సర్వేలన్నీ కూడా తప్పు అని రాహుల్ గాంధీ చెప్పారని ప్రజలు ఒక తీర్పునిచ్చారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేశారన్నారు. నరేంద్ర మోడీకి 400 సీట్లంటూ ప్రచారం చేస్తే ప్రజలు మంచి గుణపాఠం చెప్పారన్నారు. ప్రజలకు ఎవరైతే పని చేస్తారో ఆ నాయకత్వాన్ని కోరుకుంటారు తప్ప విశ్వగురు అంటూ ఎవరు ఉండరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదల చేయించడం కోసం తన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను రోడ్డు మీద వదిలేస్తే దిక్కులేని స్థితిలో వారు ఇతర పార్టీలలో చేరారన్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు భువనగిరి ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని నాకు 2,22,000 చిల్లర ఓట్లేసి మరొకసారి ప్రూవ్ చేయడం జరిగింది. ఎన్నో సర్వే సంస్థలు, ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వివిధ రకాల ప్రచారాలతో ఈ సీట్ని ఎప్పుడు కూడా నష్టపోతుందని చెప్పి చాలాసార్లు ప్రచారం చేసి కార్యకర్తలను ఇబ్బందికర వాతావరణం తీసుకుపోయినా కార్యకర్తలు ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోలేదు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యవహరించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు మరియు మిగతా 6 ఎమ్మెల్యేలు జనగాం నుంచి మొదలు పెడితే ఇబ్రహీంపట్నం దాకా అందరూ కూడా ఒక అన్నతమ్ముల్లాగా మేము కష్టపడి మా కార్యకర్తలు ఒక కుటుంబ సభ్యులు ఒక బలగంలాగా మేము ఉండి ఈరోజు ఇంత మార్జిన్ తీసుకుని రావడం జరిగింది. అయితే ముఖ్యంగా 1వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి సర్వేలలో గుజరాత్ మోడల్ అంటే గుజరాత్ దొంగలు సెన్సెక్స్ని పెంచి తప్పుడు రిజల్ట్లు తీసుకురావాలని చెప్పి మీడియా సంస్థల మీద భారతదేశ వ్యాప్తంగా కూడా సర్వేలను ఎగ్జాజరేటెడ్గా చేసి దాన్ని ప్రజలను మోసం చేసి సెన్సెక్స్ని భారీ ఎత్తున పెంచి ఈరోజు కుంభకోణానికి 20 లక్షల కోట్లు ఆర్థిక నష్టం జరిగింది భారతదేశంలో. ఈ యొక్క ఎగ్జాజరేటెడ్ ఫిగర్స్ కేవలం ఒక వ్యాపార మోడలే. పదే ఆ సర్వేలు తప్పు అని చెప్పడం జరిగింది మా రాహుల్ గాంధీ గారు. ఈరోజు అదేవిధంగా ప్రజలు ఒక తీర్పునిచ్చిర్రు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేసిర్రు. ఈరోజు భారతదేశంలో అబ్కి బార్ 400 అని చెప్పి ఏదైతే మ్యానిపులేషన్ చేద్దామనుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మంచి గుణపాఠం చెప్పిర్రు. ప్రజలకు ఎవరైనా విశ్వగురువు అని కాదు, ఎవరు కాదు, అందరూ ప్రజలకు ఎవరైతే ప్రజల కష్ట సుఖాలు ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని కోలుకుంటారు తప్ప ప్రతిసారి మాటలు చెప్పి కులమతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి విధంగా సెక్యులర్ పదాన్నే తుడిచిపెట్టే విధంగా చేసినటువంటి బీజేపీ పార్టీకి పెద్ద చెంపపెట్టు. ఇకపోతే ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ